యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే పశ్చాత్తాపం కలిగి ఉంటే గనుక దేవుడు వారి పాపాన్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపం అంటే మరి ఏడవటం కాదు కానీ, పశ్చాత్తాపం అంటే హృదయంలో దేవుడు మాట్లాడతాడు. నువ్వు చేసింది తప్పు అని మీకు మనస్సాక్షి చెప్తుంది. తప్పు చేసినప్పుడు తప్పు చేసావని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతుంది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం అంటే మీ హృదయంలో నేను ఇంకొకసారి చేయకూడదు, నేను చేసిన చాలా తప్పు, మరొకసారి అటువంటి ఆలోచన నాకు రాకూడదు అనే ఒక గ్రహింపు మీ హృదయంలోకి వస్తుంది. అదే పశ్చాత్తాపం. కొన్నిసార్లు మాత్రం మీరు ఏ విధంగా పశ్చాత్తాపడతారంటే, ఆ చేసిన భయంకరమైన పాపం గురించి కొన్నిసార్లు మీరు ఖచ్చితంగా రోధించే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది అంటే పశ్చాత్తాపం అంటే ఏడిసి మరి ప్రార్థనలో ఇలా చేశాను అలా చేశాను చెప్తే పశ్చాత్తాపం అనుకుంటారు. కానీ కానే కాదు. ప్రార్థన ముగించగానే మళ్ళీ వాళ్ళ స్థితి మామూలుగా అయిపోతుంది. అది పశ్చాత్తాపం కానే కాదు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ మీలో వాత వేయబడిన మనస్సాక్షి అంటే మీ మనస్సాక్షి చనిపోతుంది. మీ మనస్సాక్షి మీకు ఏమి చెప్పదు. ఎన్ని తప్పులు చేసినా తప్పు కాదు, అదేం పొరపాటు కాదు అన్న విధంగానే మీ హృదయంలో ఒక స్పందన ఉంటుంది. ఆ విధంగా ఉంటే కనుక మీరు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం చేరుకోరు. ప్రతి ఒక్కరు గమనించండి, ఒక పశ్చాత్తాపమే మనిషిని పరలోకానికి తీసుకువెళ్తుంది. మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని మరి విడిచిపెట్టి పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక హృదయంలో మీరు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తారు. మొదటిగా యేసుక్రీస్తు దేవుడు నమ్మండి. తర్వాత మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుతో మీరు నడవండి, మీకు పరలోక రాజ్యం ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.